హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీలో పింఛన్ల పంపిణీ మీరు అర్హులైతే ఎలా అప్లై చేసుకోండి అంటే లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఒకసారి దాని గురించి మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అత్యంత ఆర్భాటంగా జరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెరిగిన పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఎవరెవరికి ఎంత పింఛను వస్తుంది, అర్హులే ఉండి పింఛను దక్కని వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాలు మీకోసం అందిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3,000గా ఉన్న పింఛన్ను కొత్త ప్రభుత్వం 4,000 చేసింది. ఇవాళ జూలై 1వ తేదీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ జరుగుతుంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేతివృత్తిదారులు ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ఇంకా చాలామందికి అర్హత ఉన్నా పింఛన్ లభించడం లేదు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా పింఛన్ కోసం అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పెన్షన్లకు వృద్ధులు, వితంతువులు, నేత కార్మికులు, తోలు కార్మికులు, చెప్పులు కుట్టేవారు, ఒంటరి మహిళలు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, డ్రమ్మర్లు, మృత్యుకారులు, చేతి వృత్తుల వారు అర్హులు. వీరిలో సాధారణంగా లబ్ధిదారులకు నెలకు 4,000 రూపాయలు కాగా వికలాంగులకు నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారు. ఇక పూర్తిగా వికలాంగులైన వారికి నెలకు 15,000 అందిస్తారు. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయల పింఛన్ అందుతుంది. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లకు అర్హులే ఉండి పింఛన్ రాకుండా ఉంటే ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ అధికారిక పోర్టల్ sspension.ap.gov.in ఎస్ఎస్పి హోమ్ ఇండెక్స్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ పోర్టల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయాలి. ఈ ఫామ్లో మీ పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నంబర్, ఇతర కుటుంబ వివరాలు నమోదు చేయాలి. అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటో వంటి పత్రాలు జత చేసి దరఖాస్తు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలి. ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలంటే ఇదే పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ చేయాలి. దీనికోసం మీ పేరు, పాస్వర్డ్ వివరాలు నమోదు చేయాలి. మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్కు వచ్చే ఓటీపీతో ధృవీకరించాలి. ఆ తర్వాత ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము అందించే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.